హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఒరిస్సాలో ఉన్నాం. మనం ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఇస్మాయిల్ నగర్ దగ్గర ఉన్నటువంటి జమాల్ ఖాన్ గారు అంటే చాలా ఫేమస్. ఇక్కడ మన 4 రాష్ట్రాలకి ఆయన ప్రసిద్ధి చెందినటువంటి ఆయుర్వేదిక్ వైద్యులు. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, అటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాల్లోనూ సుపరిచితులైనటువంటి జమాల్ ఖాన్ గారు అన్ని రకాల వైద్యులకి, అన్ని రకాల వ్యాధులకి ఈయన మందులు ఇస్తూ ఉంటారు. పూర్తిగా ఆయుర్వేదిక్ ఇదంతా కూడా మొత్తం ఆయన ఏదైతే ఆశ్రమంలాగా ఉన్నది ఇక్కడ 650 ఎకరాల్లో ఆయనే ఒక అడవిని తయారు చేసుకొని ఆయనకి కావాల్సిన వనమూలికలన్నింటినీ పండించుకుంటున్నారు. అక్కడ మొత్తం ఎలా జరుగుతుంది, అసలు ఈ మందులు ఎలా తయారు చేస్తారు, ఏ మందులు ఏ వ్యాధులకు పనిచేస్తాయి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి క్యాన్సరు, డయాబెటీస్ కూడా ఈయన మందులు ఇస్తారట. అసలు ఆ విషయాలు ఏంటో మీకు కూడా చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం ఈ జమాల్ ఖాన్ గారు ఆశ్రమంలో వచ్చేసాం. ఇక్కడ మొత్తం మందుల తయారీ కావచ్చు, ఏదైతే వనమూలికలన్నింటినీ కూడా అడవుల్లో నుంచి సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాటిని క్రష్ చేసి ట్యాబ్లెట్స్ కింద తయారు చేసి పేషెంట్లు ఇస్తారు. సార్ అక్కడ ఉన్నారు, ఒక పేషెంట్ని కూడా చూస్తున్నారు. నమస్కారం అండి జమాల్ గారు. నమస్తే. ఏం లేదు సార్, మీ ఏదైతే మీ పేషెంట్స్ అందరికీ మందులు ఎలా తయారు చేస్తున్నారు, ఎలాగా ఏ మందులు ఏ వ్యాధిగ్రస్తులకి పనిచేస్తాయి అనే అంశాన్ని మీరు మాకు లైవ్లో చూపించాలి. మీ టైం మాకు కేటాయించండి. ఓకే సార్, వెళ్దామా సార్? ఇది పాము కరిసింది సార్ ఈమెకి. ఓకే ఓకే. పాము కరిస్తే తీసుకొని వచ్చారు. 3 రోజులు కాలు వాపుంది. అయినా ఇప్పుడు టెస్టులన్నీ చేసాము. ఇంకొక వారం పట్టుద్ది. పాము కాట్లు అందరికీ ఏరియాలో మొత్తం ఏజెన్సీ ఏరియా మొత్తం ఫ్రీ చేస్తాం సార్. పాము కాట్లు ఓన్లీ ఏజెన్సీ ఏరియాలో మనకి మన అందరి దగ్గర అందుబాటులో కొన్ని మందులు ఉంటాయి. వాళ్ళు ఏ పామైనా సార్, ఏ పామైనా, విషసర్పాలు ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోమలోకి ఉండి 48 గంటల తర్వాతే మేము ఏదైనా చెప్పుతాం అన్న పరిస్థితిలో నన్ను పిలుస్తారు సార్. 2 గంటల్లో మేము కోమా నుంచి బయటికి తీసేస్తాం. నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు ఇది ఏంటి సార్? ఇది పిప్పళ్ళు సార్. అడవిలో పిప్పళ్ళు, గుండ్రటి పిప్పళ్ళు ఉంటాయి, బోడ పిప్పళ్ళు ఉంటాయి, గింజలు ఉన్న పిప్పళ్ళు ఉంటాయి. మేము గింజ ఉన్న పిప్పళ్ళు, గుండ్రటి పిప్పళ్ళు వాడతాం. ఇది మనకి ఈ చింతపల్లి ఏరియా నుంచి తెస్తాం సార్. పాడేరు, చింతపల్లి ఆ ఏరియా తీసుకుంటాం. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఈ పిప్పళ్ళు దగ్గుకి, అలాగే నోటి రుచి తెలవకపోతే, జ్వరాలకి, ఆయాసానికి, జలుబుకి అన్నిటికీ పిప్పళ్ళు చాలా వాటిలో కలుస్తాయి సార్. ఇది పిప్పళ్ళు కూడా అసలు పూర్వం నుంచి పిప్పళ్ళు ఎక్కిళ్ళు వచ్చిన వాళ్ళకి పిప్పళ్ళు తేన్లు నాకిస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఇలాగా అన్ని విధాలుగా పిప్పళ్ళు పొడి కొద్దిగా నాలుకలేసి ఒక 10 నిమిషాల తర్వాత సూది పొడి చేసినా తెలవదు సార్, తిమ్మిరైపోతుంది. అలాగుంటుంది ఈ పిప్పళ్ళు సార్. సార్ ఇప్పుడు ఈ గదిలో ఏం చేస్తారు? ఇది ఏంటిది? ఇది భావంచాలు సార్. ఈ భావంచాలు వీటిని మేము తెల్ల బొల్లి ఏదైతే లీకోడ్రమా అంటారో వైట్ ప్యాచెస్ గురించి మందు తయారు చేస్తాము. 2 విధాలుగా తయారు చేస్తాం. పైన రాయడానికి అప్లై చేయడానికి కూడా దీంతో తయారు చేస్తాం, తినడానికి కూడా దీంతో తయారు చేస్తాం. తినేది అల్లం రసంలో వారం నానబెట్టి తీసేయటం, అలాగా నానబెట్టి తీయటం 2-3 సార్లు చేసి శుద్ధి చేస్తాం సార్. తర్వాత దాన్ని మందుగా తయారు చేస్తాం. అది ఇప్పుడు ఈ టాబ్లెట్స్ లాగా తయారు చేసే ఇది ఏంటంటే మిషన్? ఇది టాబ్లెట్ తయారు చేసే మిషన్ సార్. ఇంతకుముందు ఎందుకంటే జనాలు చుట్టం వల్ల సైజెస్ తక్కువైపోయేది, ఎక్కువైపోయేది. అలా కాకుండా ఇది 8 mm, 6 mm, 10 mm, 12 mm అన్న ఈ రోలర్స్ ఉంటాయి. ఈ రోలర్ ప్రకారము మనకి ఇది తయారైంది సార్. ఇప్పుడు ఇది వచ్చేసి 10 mm సార్. ఇదంతా 10 mm రోలర్ తగిలింది కాబట్టి ఇది 10 mm. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది టైట్గా తయారైద్ది. చేత్తో తయారు చేస్తే లూజ్గా ఉంటుంది. ఇది బాగా టైట్ ఉంటుంది సార్. ఇది బాగా ఇలాగా టైట్ ఉంటుంది బాగా. దేనికి సార్ ఇది? ఇప్పుడు ఇది షుగర్ మీద పనిచేస్తుంది సార్. లివర్ మీద, షుగర్ మీద, ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది. ఇది అది కూడా లివర్ మీద పనిచేస్తుంది. కామెర్లు, అలాగే లివర్ క్యాన్సర్ మీద. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఎన్యు ఇది నేల ఉసిరితో తయారైంది సార్. ఇది ఇందులో నేల ఉసిరి ఉంటుంది. నేల ఉసిరి దీంట్లో కొన్ని ఐటమ్స్ నేల ఉసిరి, గడ్డి చేమంతి, కిల్లి ఆకుల రసము, అలాగే మేము ఇది అల్లం రసము, ఇవన్నీ కూడా దీంట్లో వాడతాం సార్. ఇది కిడ్నీలకి లేదు, ఇది లివర్ గురించి, లివర్ క్యాన్సర్, లివర్ గురించి, ఆకలి పెంచడానికి, వైడల్ జ్వరాలు,
అంటే ఒక సింగిల్ మెడిసిన్ పనిచేది సార్. వీటితోని కాంబినేషన్ కింద మరి అనార్ అని పెడతాము, అలాగే ఇంకా ఎంఎన్ అని ఇలాగ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, దానికి కావాల్సిన విధంగా పెడతాం సార్. ఇలాగ ఇప్పుడు అది నెక్స్ట్ కవర్లో అది అనార్ సార్, అది ఆకలి పెంచడానికి, గ్యాస్ తగ్గటానికి సార్. ఓహో. అది సింగిల్గా చిన్న పిల్లలకి ఆకలి ఏదని చాలా వస్తుంది, కడుపులో ఉన్న కిరిమి కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి అది ఆకలి గురించి చాలా బాగా పనిచేస్తుంది, గ్యాస్ ఫామ్ అవ్వదు, ఎవరైనా వాడచ్చు, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, అన్నిటి మీద పనిచేస్తుంది సార్. అది నెక్స్ట్ ఇంక మనం టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అక్కడ ప్యాకింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే ప్యాకింగ్ దశకు వచ్చాం, ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మనం అదంతా రా మెటీరియల్ అంతా కూడా పౌడర్స్ కింద చేసి ఇక్కడ పౌడర్స్కి వచ్చింది. ఇప్పుడు ఆ పౌడర్ ఏంటో చెప్పండి సార్. ఇది తిప్పతీగ సార్. తిప్పతీగ మేము తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి నీడను ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత ఆ మిషన్స్ ఉన్నాయి, మిషన్లో పౌడర్ చేస్తాం సార్. ఇది పౌడర్ చేసిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, జ్వరాలకి, కామెర్లకి, ఇక అన్ని విధాలుగా మెడిసిన్లో దాన్ని మిక్సింగ్ చేసి మేము మాత్రల రూపంగా తయారు చేస్తాం సార్. అది అశ్వగంధ పౌడర్ సార్. అశ్వగంధ పౌడర్ అది కూడా మనం రా మెటీరియల్ చూసాము. అది సర్వరోగ నివారణి, అన్ని జబ్బుల మీద వాడతాం సార్ దాన్ని. ఇది డిఎం అన్నది మనం ఇందాక అక్కడ ఆస్తమా గురించి, కరోనా టైంలో దీన్ని చాలా ఎక్కువగా వాడాం మేము. అది ఆస్తమాకి, డస్ట్ ఎలర్జీకి, తుమ్ములకి, సైనస్కి అన్నిటి మీద పనిచేస్తుంది. దేంతో తీస్తారు సార్? చెట్టు వేరు పైన బెరడు సార్, బెరడు పౌడరు. అది ఒకటే కాదు, దాంతో వాకుడు వేరు కలుతుంది, మిరియాలు కలుతాయి, ఇలాగ అన్నీ కలిసి ఒక మందు తయారైద్ది సార్. కిల్లి ఆకుల రసంతో నూరుతాం సార్. నెక్స్ట్ ఈ రెండు వీకే అని ఉంది, రెండు ఒకటే సార్. ఇది వీకే వేర్లు రెండు కూడా. వీకే వేరు దేనికండి? ఇది ఎట్లా? ఇది దాంతోనే దానికే సంబంధిస్తుంది. మన ఈ పౌడర్ అది కేజీ అయితే ఇది 250 గ్రాము, అలాగే మిరియాల పొడి ఒక 200 గ్రాము పెట్టి కిల్లి ఆకు రసంతో దీన్ని లేదా అల్లం రసముతో తయారు చేస్తాం సార్ మాత్రల రూపం. దేనికి ఉపయోగపడుతుంది? ఆస్తమా, దగ్గు, పొడి దగ్గు, అలాగే ఆయాసం, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి చాలా ఆయాసం వస్తుంది, కిడ్నీ ఫిల్టరేషన్ గురించి, ఇవన్నీ వాటి మీద మనకి ఎక్కడ ఇది అవసరం పడుతుందో అక్కడ గేర్లు మార్చినట్టుగా పెడతాం సార్. ఈ ఎల్డబ్ల్యూ ఇది ఎం సార్, ఎంటీ. ఇప్పుడు ఇందాక అక్కడ తామరతీగ వేర్లని మనం చూసాం కదా, ఆ వేర్ల పౌడర్ సార్. ఇది కీళ్ళ నొప్పుల గురించి పనిచేస్తుంది, మోకాళ్ళ నొప్పులకి, వాపులు ఉన్న వాళ్ళకి, వీళ్ళకి పనిచేస్తుంది సార్. నెక్స్ట్ ఇది కేఎంసి. ఇది మిరియాల పొడి సార్, కాళీ మిర్చితో కేఎంసి. మేము అన్నీ కూడా ఎలా తయారు చేశానంటే ఎదట వ్యక్తులకి కష్టం లేకుండా అశ్వగంధకి ఏజీ, సర్పగంధకి పీజీ, కాళీ మిర్చికి కేఎంసి, ఇలాగా కుచ్చిల కేసిఎల్, ఈ విధంగా 2-3 అక్షరాలతోనే ఒక దాని పేరు పెట్టేసాం సార్. ఇప్పుడు ఈ కేఎంసి దేనికి వాడతారు సార్? ఇది యాంటీబయాటిక్ కదా, ఇది అన్ని విధాల జబ్బుల్లో వాడతాం సార్. ఇది మోకాళ్ళ నొప్పులకి, పక్షవాతంకి, కీళ్ళ నొప్పులకి, ఆస్తమాకి, జలుబుకి, టోటల్ మందులలో కొద్దిగా శొంఠి పౌడరు లేదా పిప్పళ్ళ పౌడరు, మిరియాల పౌడరు కంపల్సరీ కలుస్తుంది సార్. ఇది కలవకపోతే మందు తయారవ్వదు. ఈ కేసిఎల్ ఇది కుచ్చిలా అంటే నాగముష్టి చెక్క పౌడర్ సార్. ఇది పుండ్ల గురించి ఎక్కువగా వాడతాం సార్, పుండ్ల గురించి. ఇది దాని తర్వాత తెల్లమద్ది పౌడరు, అలాగా కసింద వేరు పైన తొక్క, ఇవన్నీ పుండ్లు కడగడానికి, పుండ్లకి పట్టి వేయడానికి తయారు చేస్తాం సార్. ఎంత పెద్ద పుండు పురుగులు ఉన్నా కూడా మొత్తం సెట్ అయిపోతుంది సార్. సర్జరీ చేస్తాం, వాటిని సర్జరీ చేసి చేస్తాం. ఇప్పుడు చివర అవన్నీ టాబ్లెట్స్, ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని కలిపి ఇప్పుడు టాబ్లెట్స్ కింద వస్తాయి. ఈ టాబ్లెట్స్ కింద తయారు చేస్తాం సార్. ఇదేంటి సార్ టాబ్లెట్స్ ఏంటి? ఇది పీపీఆర్ అని ఇది ఒక టాబ్లెట్ తయారు చేసాం సార్. దీంట్లో ఇది ప్లేట్లెట్స్ ఎవరికైతే పడిపోతున్నాయి, డాక్టర్లు అంటారు ఇంకా ప్లేట్లెట్స్ బోన్ మేరు చేయాలి, పెంచాలి, ఏమీ లేదు. 3 రోజులలో 150,000 నుంచి 2 లక్షలు వచ్చేస్తాయి సార్. ఇది పొప్పాయి ఆకు రసం ఉంది, తిప్పతీగ ఉంది, పిప్పళ్ళ పొడి ఉంది, అలాగే శొంఠి ఉంది, మిరియాలు ఉన్నాయి సార్ దాంట్లో. అది దాన్ని భాగం తయారు చేశాము. చాలామందికి బోన్ మేరు వచ్చేసి ప్లేట్లెట్స్ ఎక్కియాలా, అసలు వాళ్ళు ఎంత ఇచ్చేసినా 10,000, 20,000 ఉంటాయి. వాళ్ళు 3 రోజులు 4 రోజులు ఒక నెలలో పూర్తిగా సెట్ అయిపోతుంది సార్. నైస్ అండి. నెక్స్ట్ టీటీసీఏ ఇది తిప్పతీగ, అలాగే శొంఠి, దాని తర్వాత అశ్వగంధ, ఈ వీటి మిరియాలు, వీటికి కలిసి తయారైంది. ఇది జ్వరం గురించి. పాత జ్వరాలు ఉంటాయి, ఇంకా వాళ్ళకి తగ్గదు, మందులు వాడుకుంటే ఏదో వారం రోజులు తగ్గుతుంది, మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది, వాళ్ళ గురించి అది పనిచేస్తుంది సార్. రామబాణం లాగా ఈ ఒక్కసారి వాళ్ళు 15 రోజులు వాడుకుంటే సంవత్సరం దాకా మళ్ళీ జ్వరాలు రావు సార్.
కాకపోతే గర్భిణీ స్త్రీలు వాడకూడదు. గర్భిణీ స్త్రీ కీళ్ళవాతములోడు వాడితే తిప్పతీగ ఏం చేస్తుందంటే లో బీపీ చేసే గుణం ఉంది కాబట్టి అవర్షన్ అయిపోయే గర్భిణీ స్త్రీలకు వాడితే అవర్షన్ అయిపోద్ది, కీళ్ళవాతం ఉన్నోళ్ళకి వాడితే నొప్పులు పెరిగిపోతే లో బీపీ అయిపోద్ది సార్. ఇది కొద్దిగా తెలిసి ఉండాలా, ఇది తెలవకపోతే ఇబ్బంది అయిపోద్ది. లేదు ఇది మొత్తం సర్వీస్ చర్యలు, ఎందుకంటే ఈ ఫ్యామిలీలతోనే ఉంటారు. అతనిది రాజస్థాన్, ఇతనిది వరంగల్, అతనిది ఒకటి ఛత్తీస్గఢ్, కుంటా అనమాట. అంత శాలరీస్ ఉంటాయి. దాని తర్వాత బాధ్యతగా పనిచేస్తారు సార్. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 దాకా చేస్తారు. పేషెంట్లు ఎవరైనా ఉన్నా కూడా, ఎందుకంటే నిజాయితీగా ఇక్కడ మన దగ్గర వర్క్ చేసేవాడు బీడీ కానీ పాన్ పరక్ కానీ తాటికల్లు, బీర్, బిరాందీ, సిగరెట్, మత్తు పానీయాలకి ఎలాంటి అలవాటు లేని వాళ్ళనే మన దగ్గర ఉంచుతాం. ఎవడైనా మత్తు పానీయాలు చేసినట్టుగా తెలిస్తే అదే రోజు మేము తీసేస్తాం సార్. అసలు మంచి అలవాటు. ఎందుకంటే ఈ ప్రాణాలతో చెలగాటం అన్న తర్వాత ఎదట వ్యక్తి నిజాయితీగా ఆడు కరెక్ట్గా ఉంటేనే ఎదటి వ్యక్తిని సేవ చేయగలుగుతాడు. దట్టు మీరు ఏదో స్లిప్పుల మీద కోట్స్ వేస్తారని నన్ను ఏంటి సార్ అది? ఇందులో ఇప్పుడు అశ్వగంధ ఉంది సార్, అశ్వగంధాన్ని మేము ఏజీ అని వేసుకుంటాం. అదే ఒకేలా కాళీ మిర్చి కేఎంసి, కుచ్చిలా దానికి కేసీఎల్. అలాగే ఇది కాకుండా పేషెంట్ ని గురించి మీరు ఏదో సీక్రెట్ కోడ్ వేస్తారు సార్. అది పేషెంట్లు వచ్చిన తర్వాత నా టేబుల్లో వాళ్ళ కష్టాలు చెప్తారు సార్ మా పరిస్థితి ఇలాగుంది, ఇన్ని హాస్పిటల్ వెళ్ళాము, ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదో మేకో ఏదో సైకిల్ ఉండి అమ్ముకున్నామని బాధలు చెప్తారు. వాళ్ళ గురించి మేము 0 వేస్తే వాడి దగ్గర డబ్బులు తీసుకోకూడదు. 0 తర్వాత అడ్డ గీత వేసేసి కింద 1 వేస్తే అతనికి అన్నం కూడా పెట్టాలా. దాని తర్వాత మళ్ళీ అడ్డగాత వేసేసి 2 కనుక రాస్తే అతనికి తీసుకెళ్ళాల, బండి ఎక్కియాల. దాని తర్వాత కనుక 3 వేస్తే టికెట్లకి డబ్బులు కూడా ఇచ్చి పంపాలి సార్. ఇది ఒక సేవ చేస్తున్నాము. మా దగ్గర డబ్బులు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదు, కానీ ప్రజల బ్యాలెన్స్ చాలా ఉంది సార్. ప్రతి ఒక్కడు గుర్తిస్తాడు. ప్రతి ఒక్కడు వెళ్తే ఆడు ఎలాగ ఫీల్ అయిపోతాడంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఎంత వాళ్ళు ఫీల్ అవుతారు అలా ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు కోవిడ్లో కూడా మీరు చాలా సర్వీస్ చేశారని విన్నాను. ఏంటి సార్ అదంతా ఒకసారి చెప్పండి. కోవిడ్ అసలు జబ్బే కాదు సార్, ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ రాంగ్ చేసి ఇచ్చేసారు. వీళ్ళకి ఒక 4 టెస్టులు చేశారు సార్. డిడిఎంఆర్ 1, సిఆర్పి 1, వైడెల్లో OH పాజిటివ్ ఉంది సార్. అలాగే లివర్ ఫంక్షనింగ్లో SDOT, SDPT పాజిటివ్ ఉంది సార్. అయితే వీటిని ఏది సిఆర్పి, ఈఎస్ఆర్, అలాగే డిడిఎంఆర్ టీబీకి సంబంధించిన సమస్యలు సార్, నిమ్ముకి సంబంధించినవి. ఇతను కనుక చికెన్ తింటే చచ్చిపోతాడు. కాబట్టి వీళ్ళు ఇచ్చింది కోడిగుడ్డు, చికెను ఇలాంటివి ఇచ్చారు సార్ డైట్, దాని గురించి చచ్చిపోయారు. రెండోది వైడెల్ వచ్చినోడు టైఫాయిడ్, జ్వరం, డెంగ్యూ వచ్చినోడికి మనం చికెన్ ఇవ్వచ్చా? చికెన్ ఇవ్వకూడదు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ టెస్టులు చేయకుండా PCR టెస్ట్ ఒకటి చేసేసి వీళ్ళు HRCT చేసి చికెన్ ఇచ్చారు. ఆ విధంగా జనాలు చచ్చారు సార్. ఇంకొకటి కామెర్లలో ఇప్పుడు లివర్ ఫంక్షనింగ్లో మనకి బిలుర్బిన్ డైరెక్ట్, ఇండైరెక్ట్, టోటలు, SDOT, SDPT బాగా పెరిగింది సార్. వాళ్ళకి చికెన్ ఇస్తే 1 రోజులో చచ్చిపోతాడు. అలాగా తప్పు చికిత్స చేశారు. నేను 2 లక్షల మందికి చేశాను సార్. ఆక్సిజన్ గంటకి 10 లీటర్లు తగిలేవాళ్ళు, వాళ్ళు అంబులెన్స్లో వస్తే నేను 2 గంటల్లో ఆక్సిజన్ తీపిచ్చేసి మాస్కులు మా స్టాఫ్ ఎవరు వాడలేదు సార్. అసలు మాస్క్ అన్నది లేదు, గ్లౌజ్ లేదు, ఏదీ లేదు. ఆ విధంగా చేసాము. ఏరియాలో ప్రతి ఊర్లోకి వెళ్ళి మేము మెడిసిన్స్ ఇచ్చేసి ఒక్క ఇంట్లో 10 మందికి కనుక సిమ్టమ్స్ ఉంటే ఒక్కడికి టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చేసిందా వాళ్ళందరికీ మెడిసిన్ ఇచ్చి 2వ రోజుకే మామూలు చేశాము. నేను విన్నాను ఆ టైంలో మీరు రాజమండ్రి కూడా చాలా పెద్ద ఎక్కువ సర్వీస్ చేశారు. కడియపులంక ఉత్తి ఆ తోటలో పని చేసే వాళ్ళు 10,000 కేసులు చేశాం సార్. 10,000 కేసులు చేసాం. అలా కూడా ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. హాస్పిటల్లోకి వెళ్తే ఇంకా డబ్బులు అడుగుతున్నారు, తీసేస్తే చనిపోతాడు. మా మందులు అదే హాస్పిటళ్ళల్లో గంటకి ఇన్ని మాత్రలు వేయాలని ఏపిచ్చేసి ఆక్సిజన్ బయటికి తీసుకెళ్ళి మేము ట్రీట్మెంట్ చేసాం సార్. ఇప్పుడు కూడా ఆ హైడోజు మెడిసిన్స్ ఏవైతే వాడారో వీళ్ళకి కీళ్ళవాతలు వచ్చేసేసారు. ఇప్పుడు పేషెంట్లు హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇవాళ కొన్ని 100 కేసులు చేశాం. RA, CRP పాజిటివ్ వచ్చేసి నడవలేక, ఆయాసం, హార్ట్ కంప్లైంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసాయి. ఆ మందుల గురించి కోవిడ్ బారిన పడి ఎవరైతే బాగైపోయి ఇప్పుడు దాని ఒక సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు మా దగ్గర వాడుతున్నారు సార్. సార్ మీరు ఇప్పుడు క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి క్యాన్సర్ పేరు చెప్తేనే భయపడే ప్రజలు హాస్పిటల్స్లో డాక్టర్స్ ఇంకా అతను బతకడు, చనిపోతాడు అని చెప్పి ఇంటికి పంపించేసిన సందర్భంలో ఎవరో వ్యక్తులు జమాల్ ఖాన్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి ట్రై చేయండి అంటే చివరి ప్రయత్నంగా మీ దగ్గరికి వస్తే లేచి పంపించేస్తున్నారు. ఎట్లా అవుతుంది ఇదంతా మీకు? ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అనేసరికి ఆయుర్వేదిక్కి ఆధారాలు కావాలి సార్. ఏ మొక్క దేని మీద పని చేస్తుంది, అసలు ఆ జబ్బుకి టెస్టులు ఏమున్నాయి,
ఇప్పుడు లివర్ క్యాన్సర్ గురించి మేమేం చేస్తాం, CA-125, CA-19.9, CEA, ఈ క్యాన్సర్ టెస్టులు వాళ్ళ దగ్గర పెట్ స్కాన్స్ ఉంటాయి, మా దగ్గర డైరెక్ట్ రారు సార్. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టి ఇంకా అవ్వదు అన్న టైంలో వస్తారు, ధైర్యం చెప్పి మందులు ఇస్తాం, మళ్ళీ మేము వారంలోనే టెస్ట్ చేసేస్తాం సార్. టెస్ట్ చేసేస్తాం, ఆ రిజల్ట్ వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ఇంకా అవ్వదు, బ్రెస్ట్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇలా వందల మంది యూట్రస్ గర్భసంచి క్యాన్సరు, PSA ప్రోస్టేట్ క్యాన్సరు, ఇవి అయితే వందల్లో ఇలా వందల కేసులు మేము చేశాము. ఆరోగ్యంగా 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు సార్. కొంతమంది మీరు ఏదైతే సెక్స్ సంబంధించినటువంటి కొంచెం సమర్థత తగ్గినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి మీరు చాలామంది నయం చేస్తారు, వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళు. అవును సార్, దాని గురించి మేము చాలా ఐటమ్ తయారు చేస్తాం. మేము దాని గురించి ఐటము తయారు చేసేటప్పుడు దాని గుణాలు ఉన్నాయా లేదా అన్నది కూడా తెలవాలా చేసేవాడికి. ఇప్పుడు నేల గుమ్మడి, అలాగే నేల తాడి, మరి అలాగే సఫేద్ ముసల్ది, అశ్వగంధ, గొబ్బి గింజలు, ఇలాంటి ఒక 12 రకాల ఐటెం పెట్టి ఒక బాదం అని తయారు చేసాం సార్. అది ఒక నెల వాడగానే వీర్య ఉత్పత్తి అవుతుంది, దాని తర్వాత కోరిక పెంచుతుంది, టైం మేనేజ్ చేస్తుంది. దీని గురించి అది తయారు చేసాము. ఇంకా పైన ఐటెం ఒకటి తయారవుతుంది, అది తల్బీనా అని ఒక పేరు పెట్టాం. దాంట్లో 11 ఐటెం పెట్టాము. మీకు డైరెక్ట్ 11 ఐటెం చూపెట్టి తీద్దాం సార్, వీడియో తీద్దాం. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మీరు పిల్లలు పుట్టే మందులు ఇస్తారా? పూర్తిగా. ఎందుకంటే సంతానం కాని వాటికి 2 కారణాలు ఉంటాయి సార్. ఇతనికి స్పెర్మ్ కౌంట్ ఉండదు, లేదా PCOD, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ అన్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే పీరియడ్స్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఆగదు. ఈ కారణాలు ఉంటాయి. గర్భసంచి చిన్నగా ఉండటం, లేకపోతే వాపు వచ్చేయటం, దాంట్లోనేమో సిస్ట్ ఫామ్ అవ్వటం, ఇవి ఉంటాయి. వాటి గురించి మన దగ్గర రామబాణం లాగా మెడిసిన్స్ ఉన్నాయి. వచ్చిన కొన్ని వేల మంది సంతానం లేదు, హాస్పిటల్లోకి వెళ్ళేసి మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, మీకు సంతానం కానే కాదు, ఒక ట్యూబ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది, ఒక్కటి ఉంటే మాకు చాలు, మేము చేసి చూపెడతాం. మాకు ప్రతి వారం కనీసం ఈ సంతానాలు వాళ్ళు గిఫ్టులు, స్వీట్లు ఇవన్నీ తెచ్చి తినిపిస్తుంటారు సార్, ప్రతి వారం వస్తాయి. అది ఇప్పుడు మొత్తం మీద అందరికీ అన్ని రకాల వ్యాధులకి ఒకటే మందు, జమాల్ గారి మందు అనొచ్చు, కానీ నేను అన్ని జబ్బులకి అన్ని రకాలుగా చేస్తాను. మరి మీరు ఒకే మందు అన్నా పర్లేదు, జమాల్ ఖాన్ మందు అన్నా పర్లేదు సార్. ఎందుకంటే దీన్ని మానేద్దామని ఎంత ట్రై చేశాను నేను. 2013లో హజ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా ఇది ఇంత రిస్క్ నేను తీసుకోలేను, నా దగ్గర అంత కెపాసిటీ లేదు, మానేద్దాం. హజ్ యాత్రకు వెళ్తే అక్కడ మొత్తం నా పేషెంట్లు నా సేవ చేశారు, రూపాయి ఖర్చు అవ్వకుండా మొత్తం చేశారు సార్. అక్కడ ఏడ్చేసిన దీనికి ఇంత ఇలువ ఉందా, మరి అక్కడ సంతానం కేసులు ఇంత ఇలువ ఉందా, ఇంకా నేను జీవితంలో దీన్ని మానను అన్న దాని మీద మళ్ళీ నాన్నగారి పొలాలు అన్నయ్య వాళ్ళకి అడిగితే, అరే అడవులు మొత్తం నీయే, అడవులు మొత్తం నీవు ప్రజాసేవ చేస్తానో, అన్నయ్య వాళ్ళు 360 ఎకరం ల్యాండ్ ఉంది, ఇందులో మొత్తం నీ వనరులు వేసుకో, వనమూలికలు వేసుకో, ఏం చేస్తావు. ఇప్పుడు నాకు చేపల చెరువులు ఉన్నాయి దాదాపు, మళ్ళీ నాకు వ్యవసాయం ఉంది, అన్నీ మేము పండించుకొని తింటాం సార్. ఈ మధ్యన మళ్ళీ వచ్చిన పేషెంట్లకి కోళ్ళు ఫారం కూడా నాటుకోళ్ళు పెడదామని చేపల చెరువులు వదిలేను సార్, చేపలు ఉన్నాయి. వచ్చిన పేషెంట్లకి చేపలు కూడా మా దగ్గర ఎన్ని పేషెంట్లకి భోజనం ఫ్రీ, ఉండటం ఫ్రీ, మొత్తం ₹1 ఫీ చేయం సార్. వెళ్ళేటప్పుడు మందులు ఛార్జీలు తీసుకుంటాం. ఇవన్నీ ఈ పౌడర్స్ అన్నీ కూడా తీసుకొని అలా మన మేకింగ్ చేస్తారండి? అవును సార్. దీంట్లో 4 భాగాల కింద ABCN 4 విధాలుగా తయారు చేస్తాము. పేషెంట్ కండిషన్ని బట్టి ఏ అన్నది అందరికీ, సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళు అందరికీ, ఎవరికైతే వీక్ ఉంది లేదా వీర్యు పల్చగా ఉంది, తొందరగా వాళ్ళకి అవుట్ అయిపోవటం, ఇలాంటి సమస్యల మీద ఈ 3 కూడా పనిచేస్తాయి సార్. ఎవరికైతే సంతానం లేదు, వీర్యు పల్చగా ఉంది, స్పెర్మ్ కౌంట్ లేదు, వాళ్ళకు కూడా ఇది పనిచేసేస్తుంది సార్. అందు గురించి మేము కొన్ని వేల మంది సంతానం లేని వాళ్ళకి ఇది వాడి అలా సంతానం కలిగించాం సార్. ఇది చాలా ఎనర్జీ ఫుడ్ అసలు. ఇది మీకు జనరల్గా మీరు ఏమైనా అంటే ఎంతకి సేల్ చేస్తారు సార్? అది బయట ఎవరన్నా కొనుక్కోవాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఇది ఏ రేటు అదైతే పడుతుంది అదే రేట్లో ఇది అవుతుంది. ఇంకా ఇది మార్కెటింగ్ మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు, బయట ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత దీన్ని ఒక లైన్లో తెచ్చాము. అందరూ సార్ ఇది చాలా బాగుంది, ఇది తయారు చేయండి, ఇంకా కొద్ది క్వాలిటీ పెంచండి. అలాగ దాదాపు ఒక 10,000 మంది దీని రిజల్ట్ ఇచ్చిన తర్వాతే మేము దీన్ని తయారు చేశాము. ఇప్పుడు మార్కెటింగ్ అది మాకి అన్ని కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి కనీసం ఒక డబ్బా వచ్చేసి 3, 4, 500 దాకా పడవచ్చు సార్, క్వాలిటీని బట్టి. అది ఏదైతే ఈ మనకి ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు, ఏదైతే సెక్స్ సామర్థ్యత తగ్గిన వాళ్ళు కావచ్చు, పిల్లలు పుట్టిన వాళ్ళు కావచ్చు, స్పామ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు,
అందరూ కూడా ఇది వాడచ్చు. అలాగే డయాబెటీస్ కూడా సి అని తీసుకొచ్చారు. డయాబెటీస్ పేషెంట్స్ కూడా వాడచ్చట. మరి ఇది కావాలంటే జమాల్ ఖాన్ గారు ఆశ్రమానికి వెళ్ళాల్సిందే. ఇది ఏదైతే ఎన్ని వ్యాధులకైనా సరే జమాల్ గారు మందు అనేది మాత్రం ఒక్కటే ఉంటుంది. ఆయన అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ని ఎంతో కేర్ తీసుకొని వాళ్ళకి ఏ రకమైన మోతాదుల్లో ఏ మందులు ఇవ్వాలి అనే విషయాన్ని అందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్గా లేరు, ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నారు. ప్లస్ వాళ్ళంతా కూడా బాధ్యతగా చేస్తున్నారు. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళని వాళ్ళని మాత్రమే ఇక్కడ పెట్టి చేపిస్తున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో జమాల్ ఖాన్ గారు చెప్పుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి జమాల్ ఖాన్ గారిని అందుకే వెంటాడి మరి ఈ రోజున మీకు మొత్తం జమాల్ ఖాన్ గారు ఎలా చేస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు, ఎలా వైద్యం చేస్తున్నారు, ఆ మందుల్ని ఎలా తయారు చేస్తున్నారు అనే అంశాన్ని మీకు ఇంతవరకు చూపించాను. మరి ఈయన ఎక్కడెక్కడ ఎలా దొరుకుతారు అనే అంశాన్ని కూడా మీకు అడ్రస్లు డిస్క్రిప్షన్లో పెడతాను.